ఈరోజు క్లాసులో మనం 10వ తరగతిలో ఉన్నటువంటి √2 ఒక అకరణీయ సంఖ్య. దాన్ని మనం కరణీయ సంఖ్యగా ఎలా నిరూపించాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా √2 ఒక కరణీయ సంఖ్యని మనం నిరూపించాలంటే ముందుగా మనం √2 ఒక అకరణీయ సంఖ్య అని అనుకుందాం. అకరణీయ సంఖ్య అని అనుకున్న తర్వాత అకరణీయ సంఖ్య దాని యొక్క ధర్మాలు కనుక √2 పాటించకపోతే అది ఖచ్చితంగా కరణీయ సంఖ్య అవుతుంది అని మనం రుజువు చేయొచ్చు. ముందుగా √2 ఒక అకరణీయ సంఖ్య అని అనుకుందాం. √2 a/b వ్యవస్థితం అయ్యేటట్లు a/bలు పరస్పర ప్రధానాంకాలు. ఇక్కడ అకరణీయ సంఖ్య అంటే p/q రూపంలో రాయగలిగినటువంటి సంఖ్యల్ని అకరణీయ సంఖ్యలు అని అంటాం. √2 a/b అని అనుకుందాం. √2 అనేది ముందుగా మనం ఒక అకరణీయ సంఖ్య అని చెప్పని అనుకుందాం. ఇక్కడ a,bలు పరస్పర ప్రధానాంకాలు. దీన్ని అడ్డగుణకారం చేద్దాం. √2 a/b అడ్డగుణకారం కనుక చేస్తే √2b a అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇరువైపులా వర్గం చేశాం. వర్గం చేస్తే √2b² a². తర్వాత √2² ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. b² a². తర్వాత కనుక మనం పరిశీలన చేసినట్లయితే (2b² a²) దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే b² a²/2 అవుతుంది. ఇక్కడ a²ని 2 భాగిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సిద్ధాంతం 1.3 నుంచి ఏని కూడా 2 భాగిస్తుంది. అంటే a²ని 2 భాగిస్తే ఏని కూడా 2 భాగిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లెక్కలో ఈ కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2ని a²ని 2 భాగిస్తుంది 1.3 సిద్ధాంతం ప్రకారం అనుకుంటే a = 2c అని అనుకుందాం. అప్పుడు ఏ విలువను 1లో కనుక మనం ప్రతిక్షేపణ చేస్తే 2b² = 2c², 2b² = 4c², b² = 4c²/2 అంటే 2c². ఇక్కడ c² = b²/2 అయింది. అంటే ఇక్కడ జాగ్రత్తగా కనుక చూస్తే b²ని కూడా ఏం భాగిస్తుందయ్యా అని అంటే b²ని కూడా 2 భాగిస్తుంది. మనం ఇందాక నేర్చుకున్నట్టు ఇప్పుడు 1.3 సిద్ధాంతం నుంచి బీని కూడా 2 భాగిస్తుంది. అంటే ఏని బిని 2 భాగిస్తుంది. ఇది ఏబీలు మనం 2 పరస్పర ప్రధానాంకాలు అనుకున్నాం కాబట్టి ప్రధాన సంఖ్యలకి 1 తప్ప ఎటువంటి ఉమ్మడి కారణాంకం ఉండకూడదు. కాబట్టి a,bలు 2 పరస్పర ప్రధాన సంఖ్యలు. అందువల్ల మనం ప్రతిపాదించిన √2 ఒక అకరణీయ సంఖ్యా భావనకి ఇది విరుద్ధం. అందువల్ల √2 అకరణీయ సంఖ్య కాలేదు కాబట్టి √2 ఏమవుతుందయ్యా అని అంటే అది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. మరి ఈ √2ని ఈ విధంగా మనం ఒక కరణీయ సంఖ్యగా మనం నిరూపణ చేయవచ్చు. ఇది జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి.